Yes, good morning, all leaders. Once again. Yes, good morning, all leaders. Once again. సో అందరూ వచ్చారు అనుకుంటున్నాను. మీ డౌన్ నుంచి మరొకసారి కాల్ చేయండి అందరికి ఎవరైతే రాలేదో. సో ఒక గ్రేట్ పర్సన్ ఇన్వైట్ చేయబోతున్నాను, ఒక యంగ్ డైనమిక్ లీడరు. సో పర్సన్ వచ్చేసి ఎంబీఏ స్టూడెంట్. సో బేసిక్గా తను సాఫ్ట్వేర్ జాబ్ వెళ్ళవలసిన వ్యక్తి అలా చేసుకుంటున్నాడు. సో తను చేసుకుంటూనే ఎవరైతే నిజామాబాద్, తను శివార్త్ వచ్చేసి తన పేరు. సో ఆ పర్సన్ ఒక మీటింగ్ రావడం జరిగింది. ఆ, అనుకోకుండా, అంటే వాళ్ళ నాన్న డ్రైవింగ్ కోసానికి రావడం జరిగింది. సో డ్రైవింగ్కి వచ్చినాక అట్లా ఊరికే అలా కూర్చుందాం అని అనుకున్నాడు. కానీ ఆ పర్సన్ అక్కడ ఏదైతే ఎఫ్ఆర్యులో చెప్తున్న మాటలకు కనెక్ట్ అవ్వడం జరిగింది. సో లైఫ్ అంతా ఇక్కడే ఉందని అర్థం చేసుకున్నాక, సో వెంటనే పోయినాక తన జాబ్ ఏదైతే చేస్తున్నాడో తనకి రిజైన్ చేసి, సో కంప్లీట్ గా వెస్టీజ్ అనే ఒక అవకాశాన్ని తీసుకోవడం జరిగింది. సో యంగ్ డైనమిక్ లీడర్ శివార్త్. సో తన మాటల్లో విందాం. సో ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఇంకా ఎవరైతే రాలేదో మీ డౌన్ లైన్స్ అందరికి కాల్ చేయండి. ఎవరు సో యంగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మీ పక్కన కూర్చోబెట్టుకొని మీ పిల్లల్ని, మీ పిల్లలతో సహా ఈ సెషన్ వినండి. ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది సెషన్. సో మీ కరతాళ ధ్వనులతోనే మీరు ఎక్కడైతే ఉన్నారో క్లాప్స్ కొట్టండి. మనం గ్రేట్ లీడర్ని ఇన్వైట్ చేయబోతున్నాము. సో వెల్కమ్ టు డిజిటల్ స్క్రీన్ శివార్త్ సార్. Okay, సో thank you, sir. వెల్కమ్ సార్. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. సో హ్యాండ్ ఓవర్ టు యూ సార్ సెషన్. Okay, okay, thank you, sir. Introducing myself. సో నా పేరు శివార్త్, నేను ఇక్కడ నిజామాబాద్లో ఉంటాను. సో ముందుగా ఇక్కడ అందరికీ ఒకవేళ మీరు కొత్తగా ఉంటే మీకు అర్థమవుతుంది అంటే మీకు తెలుస్తలేదేమో. సో గుడ్ మార్నింగ్ ఎందుకు చెప్తున్నారు అనేది. సో యాక్చువల్గా అయితే మనం ఇక్కడ గుడ్ ఈవినింగ్ అంటాం నార్మల్ లైఫ్ లో అయితే. సో ఇక్కడ మనం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో ఉన్నందుకు సో ఎవ్రీడే మనకి సో 24/7 ఇక్కడ గుడ్ మార్నింగ్ అన్నట్టే. సో ఇక్కడ గుడ్ మార్నింగ్ అంటే ఏం లేదు, సో గుడ్ మోర్ ఎర్నింగ్ అన్నట్టు. సో ఎప్పుడైనా మనకి ఎర్నింగ్స్ ఎక్కువ రావాలనేదే మన కోరిక. సో ఇక్కడ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ వారి కోరిక అన్నట్టు. సో ప్రెజెంటేషన్ స్టార్ట్ చేస్తా సార్. ఆ స్క్రీన్ కనిపిస్తుందా సార్? క్లియర్ సార్, క్లియర్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూడండి, వెల్కమ్ టు కన్సూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో ఇక్కడ మనకి ఎవ్రీ ట్యూస్డే సో సిఇఓ ప్లాన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కన్సూమర్ అంటే ఎవరు? మనమే కదా. రైట్, పొద్దున్న లేవగానే మన నైట్ దాకా ఏదో ఒకటి మన లైఫ్ లో కన్జ్యూమ్ చేసుకుంటూనే ఉంటాం. మరి ఎప్పుడైనా కన్సూమర్ అనే వ్యక్తి ఎప్పుడైనా ఎంపవర్మెంట్ అయ్యారా? సో సో జస్ట్ ఇక్కడ మనం కన్జ్యూమ్ చేసుకుంటాం కానీ ఎలాంటి ఆపర్చునిటీ అనేది లేదు బయట. సో కన్జ్యూమ్ అంటే ఏం లేదు, మనం మార్నింగ్ లేవగానే మనకి ఏమేం కావాలి, బ్రష్ ఉంటుంది, పేస్ట్ ఉంటుంది, టూత్ పేస్ట్, సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో ఇంటికి సంబంధించిన సామాన్ ఏదైనా సరే మనం లేవగానే కన్జ్యూమ్ చేస్తుంటాం. సో ఇలా చేస్తూనే ఇక్కడ చాలా మంది సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ కన్జ్యూమ్ చేసుకుంటేనే ఇక్కడ మనకి డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో ఎలా అనేది ఈ యొక్క 30 నుంచి 40 మినిట్స్ సెషన్ ఉంటది. ఒకవేళ మీరు ఖాళీ కూర్చుంటే ఒక నోట్బుక్ అండ్ పెన్ తో కూర్చోండి. సో సెషన్ మాత్రం అద్భుతంగా ఉంటది. సో మీరు ఇంతవరకు వినకపోవచ్చు, ఒకవేళ వింటే మీకు ఇంకా పాయింట్స్ అనేది కనెక్ట్ అవుతాయి. సో సెషన్ మాత్రం అద్భుతంగా ఉంటది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ చూడండి, మనం ఏదైనా పని ఎందుకు చేస్తాం? సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఈ సెషన్ కి ఎందుకు అటెండ్ అయినాం? సో కొంతమంది మీకు బలవంతంగా కూర్చోబెట్టొచ్చు, లేకుంటే ఏదో ఒక సెషన్ బాగుంటది వింటే. అంటే ఇక్కడ చూడండి, మీ వై అనేది క్లియర్ ఉంటేనే ఇక్కడ 60 మెంబర్స్ అనేది అటెండ్ అవ్వడం జరిగింది, అవునా కదా? సో మన లైఫ్ లో కూడా ఏదైనా క్లియర్ ఉంటే మనం ఆ పని చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుందంటే చాలా మంది, జస్ట్ ఒక 60 మెంబర్సే రావడం జరిగింది. అదే ఇక్కడ ఒక ప్రభాస్ మీటింగ్ జరుగుతుంది, ఒక హీరో హీరోని మీటింగ్ జరుగుతుందంటే ఎంత మంది వస్తారు? 63. పక్కన ఒక కే అని ఉంటుంది, అంటే 63,000 కూడా రావడం జరుగుతుంది ఈ సెషన్ కి. అంటే ఎందుకు? అక్కడ మీ పర్పస్ అనేది క్లియర్ ఉంది కాబట్టే కదా. సో ఇక్కడ కూడా మీరు ఎందుకు వచ్చారనేది
క్లియర్గా ఉంటే అది ఎలానే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మా ఫ్రెండ్స్ తోటి అరే బయటికి వెళ్దాము అంటే ఎవరు రారు. ఎందుకు అడుగుతాడు ఎక్కడికి వెళ్దాం, ఏమున్నది, వర్షం పడుతుంది అంటే ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఫ్రెండ్ కి అరే అక్కడికి వెళ్తే ఒక హీరో వస్తుండు, లేకుంటే అక్కడికి వెళ్తే మనకు ఒక 50,000 చెక్ వస్తుంది, లాటరీ వస్తుంది అంటే ఏం చేస్తారు? వర్షం పడ్డా వస్తాడు, ఒకవేళ జ్వరం వచ్చినా వస్తాడు. అంటే అక్కడ వై అనేది క్లియర్ ఉంది. సో క్లియర్ ఉన్నప్పుడు ఏమవుతుంది? సో ఆ వర్క్ అనేది ఎలా అయినా జరుగుతుంది. సో మీకు అక్కడ 95% వై అనేది క్లియర్ ఉంటే ఆ 5% ఏదైతే ఉందో అది ఎలా అయినా జరుగుతుంది అన్నది. సో రైట్, ఇక్కడ చూడండి, మన లైఫ్ లో కావాల్సింది ఇవే కదా డ్రీమ్స్. మనం నిద్రపోయేటప్పుడు కళలు వస్తాయి. ఎంత బాగుంటాయి అంటే అన్- ఆ కళ వచ్చినాగానే హాయిగా నిద్రపోతాం, అవునా కదా? ఒక్కసారి మీకు డ్రీమ్స్ ఉంటే ఒక్కసారి మీ చాట్ లో మీకు అక్కడ ఒక చాట్ బాక్స్ ఉంటది. సో మీ ఏమైతే డ్రీమ్స్ ఉన్నాయో మీకు లైఫ్ లో ఇంకేం కావాలి, సో ఈ సెషన్ కి వచ్చినందుకు అంటే మీకు ఏదో ఒకటి కావాలనే కదా వచ్చారు. వట్టిగా అయితే ఎవరు రారు. మీ టైం అనేది ఇక్కడ మీ వాల్యుబుల్ టైం. సో ఈ సెషన్ ద్వారా మీకు ఏం కావాలి, సో మీకు ఇంకా లైఫ్ లో ఏం కావాలి ఒక్కసారి చాట్ బాక్స్ లో చాట్ చేయొచ్చు లీడర్స్. ఓకే, కొంతమందికి జాబ్ ఫ్రీడమ్ కావాలి. నాకైతే లగ్జరీ కార్ కావాలి. ఆల్రెడీ మా ఇంట్లో ఒక కార్ ఉంది, స్టిల్ నాకు ఒక లగ్జరీ కార్ అనేది కావాలి, లగ్జరీ కార్. మరి కొంతమందికి అలా పిల్లలు, ఒకవేళ మీరు పేరెంట్స్ ప్లస్ చిల్డ్రన్ తో కూర్చుంటే మీకు ఇంటర్నేషనల్ స్టడీ కావాలి. కొంతమందికి ఒక 65 ఇయర్స్ వచ్చిన తర్వాత పీస్ఫుల్ రిటైర్మెంట్ అనేది కావాలి. కొంతమందికి ఫారెన్ టూర్ కావాలి. కొంతమందికి అన్లిమిటెడ్ బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. అంటే ఎంత గీకినా అది ఖర్చు అవ్వద్దు ఇక, అవునా కదా? కొంతమందికి లగ్జరీ హౌస్ అనేది కావాలి. సో ఇవన్నీ డ్రీమ్స్. మరి మనం చేసే పనిలో మరి ఎప్పుడైనా ఫుల్ఫిల్ అవుతున్నాయా అనేది ఒక్కసారి చూసుకుందాం. సో ఈ డ్రీమ్స్ అందరికి ఉన్నాయి కదా. డ్రీమ్స్ లేని వ్యక్తి అయితే ఎవరు ఉండరు ఈ భూమి మీద, అవునా కదా? రైట్. సో ఇక్కడ మరి మన రియాలిటీ లైఫ్ ఎలా ఉంది ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఏదైనా సరే కాంప్రమైజ్ లైఫ్, రియాలిటీ లైఫ్ ఇలా ఉంది. ఒక నార్మల్ స్కూల్, ఇప్పుడు అదే బండి మీద 3-4 మెంబర్స్ వెళ్ళడం జరుగుతుంది. మనం బయట నేను చూస్తూనే ఉన్నా డైలీ. వాళ్ళకి అనిపిస్తది అరే ఇట్లా కాదు లైఫ్, ఇట్లా ఉంటదని చెప్పడం కూడా జరుగుతుంది. ఇంకా రిటైర్మెంట్ తర్వాత ఇప్పుడు బయటకు వెళ్ళి చూస్తే సెక్యూరిటీ జాబ్స్ అయితే చాలా మంది ఎవరు చేస్తున్నారంటే ఆఫ్టర్ 50 ఏజ్, 60 ఏజ్ వాళ్ళు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఈ అవకాశం వాళ్ళకి ముందే వస్తే ఆ ఏజ్ వరకు వాళ్ళు వర్క్ చేయరు. సో ఇంకా చూడండి, నార్మల్ హౌస్ అంటే అదే ఒకటే 1 BHK లోనే వాళ్ళ లైఫ్ అనేది గడిచిపోతుంది. సో అదే నార్మల్ స్కూల్లో కూడా గడిచిపోతుంది. సో ఇక్కడ చూడండి, మన డ్రీమ్స్ ఏమవుతున్నాయి, హైలో ఉన్నాయి, మన రియాలిటీ ఏమో పీక్ అంటే ఎరుతుంది. సో ఇక్కడ చూడండి, రియాలిటీకి డ్రీమ్స్ కి, మరి రియాలిటీ నుంచి డ్రీమ్స్ కి ఎప్పుడు వెళ్ళాలి? మరి అలాంటి అవకాశం ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉంటే ఒకవేళ కమెంట్ చేయండి. సో లేకపోతే ఈ సెషన్ అనేది మీకోసమే. సో మీకైతే కార్ కావాలన్నా ఈ సెషన్ మీకోసమే, మీకు మంచి ఇల్లు కావాలంటే ఈ సెషన్ మీకోసమే. సో మీకు ఏం కావాలి, సో ఈ సెషన్ మీకోసమే, రైట్? సో ఇప్పుడు చూడండి, ఒక నార్మల్ ఒక ఎకనామిక్ ఒక ఎకనామిక్ సర్వే ప్రకారంగా సో 1940లో ఒక ఎక్స్పెన్సివ్ ఒక 10 రూపాయలు ఉంటే సరిపోతుండే అంట నెల ఖర్చులకి. సో అదే 1960లో 100 రూపీస్, అదే 1980లో వచ్చేసి 1000 రూపీస్. అంటే చూడండి, ఇక్కడ ఇయర్స్ పెరిగే కొద్దీ అక్కడ మీ ఖర్చులు అనేది పెరుగుతున్నాయి. సో అదే ఇప్పుడు 2025 నడుస్తుంది. సో మన ఖర్చులు లక్షల పైన ఉంటున్నాయి. మరి మనకు ఆదాయం లక్షల మీద ఉందా? లేదు కదా. ఒకటే ఫ్యామిలీ లక్షలు ఎర్న్ చేస్తున్నా వాళ్ళ ఖర్చులు అనేది లక్షలతోటి పెరుగుతూనే ఉంది. కానీ మనం లక్షలు earn మనం లక్షలు అనేది ఏం చేస్తలేం. సో మరి ఎందుకు ఇలా? మన ఆదాయం అనేది తగ్గుతుంది, కానీ ఖర్చులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. సో మనకి ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు అనేది కూడా పెరగాలి, అవునా కదా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇక్కడ మనకి డబ్బే అవసరం కదా. సో డబ్బు ఏ విధంగా వస్తుంది అంటే ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ ఈఎస్బిఐ అనే ఒక మోడల్. సో ఇక్కడ చూడండి, మనం అందరికి ఏం కావాలి, మంచిగా చదివితే జాబ్ వస్తుంది, జాబ్ వస్తే సెటిల్ అవుతాం. సో చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంటర్ చెయ్యు, డిగ్రీ చెయ్యు, బీటెక్ చెయ్యు, పీజీ చెయ్యి, మంచి జాబ్ వస్తుంది, సెటిల్ అవుతావు. మరి అట్లా ఎంతమంది సెటిల్ అయ్యారు మరి? ఇప్పుడు చూడండి, ప్రజెంట్ లైఫ్ లో అయితే సో జాబ్ కి అయితే సెక్యూరిటీ లేదు. ఇప్పుడు ఉన్న జాబ్ కూడా ఉండలేదు. మరి ఇక్కడ చూడండి, మరి అందరు ఎందుకు దానికోసమే కష్టపడుతున్నారంటే
అవునా కదా, హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అక్కడ సెక్యూరిటీ లేదు, నో టైం ఫ్రీడమ్ లేదు. సో ఇంకా అప్పుడైతే ప్రైవేట్ జాబ్స్ లో అయినా గవర్నమెంట్ జాబ్స్ అయినా కొంచెం సెక్యూర్ ఉండే పాత కాలంలో. కానీ అంటే లాస్ట్ ఒక 10-12 ఇయర్స్ బ్యాక్. కానీ ఇప్పుడు ఆ జాబ్ కూడా గ్యారెంటీ అనేది లేదు. సో మళ్ళీ టైం ఫ్రీడమ్ అస్సలే లేదు. సో మరి వీళ్ళందరూ ఇన్కమ్ కోసమే కష్టపడుతున్నారు మరి, అవునా కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బు కోసం కష్టపడుతున్నారు. సో అలా ఇంత అంటే వీళ్ళందరూ యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు అనమాట. సో ఇంకోటి చూసుకుందాం, సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో వీళ్ళకి ఎవరు బాస్ ఉండరు, వీళ్ళకే బాస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక డాక్టర్, లాయర్, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్సే. సో మళ్ళీ ఇంకా షాప్ ఓనర్స్ వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్. వాళ్ళు ఏమనుకుంటారు, నాకు ఎవరు బాస్ వద్దు, నా వర్క్ కి నేనే బాస్. సో అలా అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 95 పీపుల్ ఉన్నారు. సో మనకి డైలీ వీళ్ళే కనిపిస్తారు కదా, జాబ్కి వెళ్ళే వాళ్ళు కనిపిస్తారు, లాయర్స్ కనిపిస్తారు, డాక్టర్స్ కనిపిస్తారు, బయట షాపుల వాళ్ళు కనిపిస్తారు, అవునా కదా. మరి వాళ్ళందరికీ డెప్స్ అనేది చాలా ఉంటాయి. అప్పులు అప్పులు చేసే ఏమన్నా ఏమంటారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఒక కిరాణా షాప్ పెట్టాలన్నా కూడా అప్పు చేసే పెట్టాల్సి వస్తుంది. సో జాబ్ అందరు ఎందుకు చేస్తారంటే మెయిన్ గా నాకు ఈరోజు అర్థమైంది, ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు, రిస్క్ లేదు, అవునా కదా. సో అందుకోసమే అందరూ జాబ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నట్టు. ఒక సపోజ్ ఈ జాబ్ లో తీసేసిండు, ఇంకో జాబ్కి వెళ్తారు. అంటే రిస్క్ లేదు కదా, అంటే ఏదో ఒకటి వస్తుంది అనేది, అందుకోసమే అందరు జాబ్ చూస్ చేసుకుంటారు. సో మరి వీళ్ళు చాలా కష్టపడతారు కానీ వీళ్ళకి ఎలాంటి సెక్యూరిటీ అనేది ఉండదు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అతనికి నెలకి ఇప్పుడు 1,00,000 వస్తుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెలంతా కష్టపడ్డాడు, నెక్స్ట్ మంత్ ఒక 1 వీక్ వెళ్ళలేదంటే మరి ఆ ఇన్కమ్ అనేది తగ్గుతుందా పెరుగుతుందా? ఆటోమేటిక్ గా తగ్గుతుంది, ఎందుకంటే అతనికి కష్టపడితేనే డబ్బులు వస్తాయి. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా ఇన్సఫిషియెంట్ ఫండ్స్ అనేది వస్తుంది, స్ట్రెస్ ఉంటది. సో వీళ్ళందరికీ ఆ ఏమంటారు, కష్టపడిందంతా హాస్పిటల్ పెట్టడమే జరుగుతుంది. సో మరి ఇక్కడ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కి రావాలి, అవునా కదా. సో ఇక్కడ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే, సో వీళ్ళు ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ టాటా, జియో, ఇంకా చాలా ఉన్నాయి ఇలా. వాళ్ళు అనేది ఏం చేస్తారు, ఫస్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు చూడండి, ఓలాకి ఎక్కడైనా షాప్ ఉందా, ఓలాకి ఎక్కడైనా కంపెనీ ఉందా? కానీ మన ఓలా ఎక్కడ నడుస్తుంది, మన ఫోన్ లోనే. అమెజాన్ కూడా మన ఫోన్ లోనే నడుస్తుంది, దానికి ఏమైనా పర్టికులర్ అని షాప్ లేదు, పర్టికులర్ గా ఒక బిల్డింగ్ లేదు దానికి. జస్ట్ ఇక్కడ ఒక సిస్టమ్ తోటే వీళ్ళందరూ అనేది పని చేస్తున్నారు. సో ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీళ్ళందరూ బిజినెస్ ఓనర్స్ అయిపోయారు. సో వాళ్ళే సక్సెస్ఫుల్ ఉన్నారు, వాళ్ళకి ఈజీ వర్క్ అయిపోయింది. సో స్టెబిలిటీ ఉంది, వాళ్ళ టైం ఫ్రీడమ్ ఉంది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉంది. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ఈ రోజు ఉన్నా రేపు లేకున్నా, సో మీ ఇన్కమ్ అనేది తగ్గకూడదు, మీ ఫ్యామిలీకి ఇన్కమ్ రావాలి. సో ఇక్కడ పీపుల్ అందరూ ఆ బిజినెస్ ఓనర్ కింద పనిచేస్తారు అన్నమాట. ఫర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, సో ఇది ఎలా ఉంటదంటే, సో ఇప్పుడు రిలయన్స్ లో జియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. జియోకి ఇప్పుడు యూజర్స్ 40 కోట్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. 40 కోట్ల మంది జియో రీచ్ అంటే జియో కింద నెట్వర్క్ ఉన్నారు అన్నట్టు. ఒక్కొక్కరు ఒక 100 రూపీస్ రీఛార్జ్ చేసుకున్న అంబానీకి ఎంత వెళ్తుంది, 400 crores వెళ్తుంది. మరి అతను ఎంత పెట్టుబడి పెట్టిండంటే జస్ట్ 1.7 lakhs crores ఇన్వెస్ట్ చేసిండు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చాలా మనీ అనేది కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 month కే 400 crores రావడం జరిగింది. అదే ఒక 1 year కి 48,000 crores రావడం జరుగుతుంది. అదే ఒక 5 years కి 2,40,000 crores. అంటే ఒకసారి 2,40,000 మైనస్ 1.7 lakhs తీసేయండి. సో అతనికి ఆల్మోస్ట్ ఆల్ ఒక 65,000 crores బిజినెస్ టర్న్ ఓవర్ అవుతుంది కదా, జస్ట్ మీరు 100 రూపీస్ రీఛార్జ్ చేసుకుంటానే. కానీ ఇప్పుడు చూడండి బిజినెస్ ఓనర్, సో రిలయన్స్ అతనికి ఎన్ని గణం ఉన్నాయి, జియో మార్ట్ ఉంది, రిలయన్స్ ఉంది, ఫ్రెష్ అని ఉంది, సో ఎన్నో. కానీ ఇక్కడ అంటే వాళ్ళ లైఫ్ సెక్యూర్ అయిపోయింది. సో రేపు ఉన్నా లేకపోయినా బిజినెస్ అనేది వాళ్ళ కొడుకులకి, గ్రాండ్ గ్రాండ్ చిల్డ్రన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎలా ఉంటారంటే, సో డబ్బు కోసం డబ్బు పనిచేస్తారు అన్నట్టు. సో వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటది, ఆ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంకా డబ్బు ఎక్కువ సంపాదిస్తారు. ఎలా అంటే వాళ్ళు షేర్ మార్కెట్స్ లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ టైం ఫ్రీడమ్ అనేది చాలా మంది ఉంటాయి. సో వీళ్ళకి ఎలాంటి డెప్స్ ఉండవు. సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనేది ఉంటుంది. సో మనం అందరం ఎక్కడ ఉన్నామంటే యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నాం, ఈఎస్ మోడల్ ఉన్నాం. సో ఈఎస్ టు బిజినెస్ మ్యాన్కి వెళ్ళాలి, అవునా కదా. మరి ఎంప్లాయ్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయిడ్, సారీ, ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ ఓనర్ కి అవకాశం ఉందా మరి? ఒకవేళ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే ఇక్కడ చాట్ బాక్స్ లో చాట్ చేయండి, లేకపోతే ఎలానో నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, బిజినెస్ పెట్టాలంటే
ఇన్వెస్ట్మెంట్ కావాలి, రిస్క్ కావాలి, ఏజ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, ప్లేస్ కావాలి. సో ఇవన్నీ కావాలి. సో మరి ఇవేం లేకుండా ఒక బిజినెస్ ప్లాన్ అన్నట్టు. ఒకవేళ మీరు బిజినెస్ పర్సన్స్ అయితే ఈ ఆపర్చునిటీ మీకే, ఒకవేళ మీరు నార్మల్ గా కన్సూమర్ అయినా కూడా ఈ ఆపర్చునిటీ మీకే. సో సో నేను చెప్పబోయే దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, రిస్క్ అవసరం లేదు, రైట్? సో మీరు ఏం పెట్టే అవసరం లేదు అన్నట్టు. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్. మరి జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి మీకు ఏమైనా నష్టపోయేది ఉందా? లేదు కదా లీడర్స్? ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క పర్సన్ కి 24 అవర్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక జాబ్ చేస్తున్నాను అనుకుందాం. 8 అవర్స్ చేస్తే నాకు 20,000 వస్తాయి. సో నాకు ఇంకా కొద్దిగా అప్పులు ఉన్నాయి, కష్టపడతా అనే ఒక 16 అవర్స్ చేసిన అనుకుందాం. సో అప్పుడు నాకు ఇన్కమ్ ఎంత వస్తుంది? 40,000 అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నా టైం అనేది మల్టిపుల్ చేసే కొద్దీ నాకు ఇన్కమ్ అనేది మల్టిపుల్ అవుతుంది. అదే 32 అవర్స్ చేస్తే 80,000 వస్తాయంట. మరి మనకి 32 అవర్స్ ఉన్నాయా? ఉన్నదే 24 అవర్స్. ఆ 24 అవర్స్ లో మనం తినాలి, పడుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు చూడండి, మరి నేను ఒక్కరినే ఇక్కడ కష్టపడుతున్నా. అదే ఒకవేళ నేను నా టీం తోటి కష్టపడితే ఇన్కమ్ అనేది ఈజీగా వస్తుందా లేదా? ఇక నేనే కష్టపడుతున్నా, 8 అవర్స్ నేను కష్టపడితే 20,000 వస్తుంది. సపోజ్ నేను ఇంకొక ఫ్రెండ్ ఉన్నారు, అదే వర్క్ ఇద్దరం చేస్తున్నాం. 8 అవర్స్ కష్టపడితే నాకు 40,000 వస్తున్నాయా లేదా? సో మాది అది ఎలా చేయాలి అనేదే ఇక్కడ ఉంటది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, మనం నార్మల్ పీపుల్ ఎలా ఉంటామంటే అన్లిమిటెడ్ పర్సన్స్ ఉంటాం, అన్లిమిటెడ్ టైం ఉంటుంది, కానీ అన్లిమిటెడ్ ఇన్కమ్. అదే ఇప్పుడు పవర్టీ ఫార్మర్ ఎలా ఉంటుందంటే లిమిటెడ్ పర్సన్, నేను సింగిల్ పర్సన్, లిమిటెడ్ టైం నాకే ఉంది కదా, అదే లిమిటెడ్ ఇన్కమ్ అన్నట్టు. బిజినెస్ మ్యాన్ ఎలా ఆలోచిస్తాడు? ఒక బిజినెస్ సెటప్ చేసి చాలా మంది అతని కింద వర్క్ చేస్తారు కాబట్టి అతనికి చాలా టైం ఉంటది, అందుకే చాలా ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తున్నాడు. సో మరి మనం ఇక్కడ నుంచి వెల్త్ క్రియేషన్కి వెళ్ళాలి, రైట్? సో ఇదంతా బాగుంది, రైట్? మనం ఎలా చేయాలి, మనకి ఇన్కమ్ ఎలా వస్తుంది? సో ఇప్పుడు మనం డైలీ రొటీన్ ఇవే వాడుతున్నాం కదా. పొద్దున లేవగానే బ్రష్ కావాలి, పేస్ట్ కావాలి, స్నానంకి అయితే సోప్ కావాలి, బాతింగ్ బార్ కావాలి, రైట్? మళ్ళీ బట్టలకి క్లోత్స్ వాష్. సో ఇలా ఏదో ఒకటి మనం ఖర్చు చేస్తూనే ఉంటాం. మరి లైఫ్ లో మనం ఇవన్నిటికీ డబ్బులు పెట్టినప్పుడు ఎప్పుడైనా మనకి ఇన్కమ్ అనేది వచ్చిందా? సో సో నేను చెప్పబోయే సెషన్ ఎలా ఉంటదంటే, మీరు వాడుతున్న ఏదైనా వాడుతున్నారు, సో దాంతో మీకు ఇన్కమ్ అనేది రాబడుతుంది అన్నట్టు. సో ఎలానో ఒకసారి చూద్దాం. సో మనం ఏదైనా ప్రోడక్ట్ ఎక్కడ తీసుకుంటాం? ఒక పక్కన కిరాణా షాప్ లో తీసుకుంటాం, ఒక మామ దగ్గరనో చిచా దగ్గరనో షాప్ లో తీసుకుంటాం. మరి అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే హోల్సేలర్ నుంచి తీసుకొస్తాడు. హోల్సేలర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక C&F ఏజెంట్, ఆ ఏజెంట్ మ్యానుఫ్యాక్చర్. అంటే ఇక్కడ చూడండి, ఒక్క ప్రోడక్ట్ నీ దగ్గరికి రావాలంటే ఒక 4-5 చేతులు మారుతున్నాయి. మరి ఒక ప్రోడక్ట్ తయారైంది, మరి మనకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోబే తయారైంది. మరి ఆ సంతూర్ సోప్ తయారైంది మీకెలా తెలుస్తుంది? ఎవరో ఒకరు యాడ్ చేయాలి కదా. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ యాడ్ చేస్తుంది. మరి ఐశ్వర్య రాయ్ ముందే బ్రాండా? అవునా కదా? ఇప్పుడు ఐశ్వర్య రాయ్ బ్రాండ్ ఉంటేనే సబ్బులో యాక్ట్ చేస్తుంది. మరి సంతూర్ సబ్బు బ్రాండ్ ఉందా, ఐశ్వర్య బ్రాండ్ ఉందా? ఐశ్వర్య బ్రాండ్ ఉండడం వల్లనే సంతూర్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళతోటి అడ్వర్టైజ్ అనేది చేపిస్తున్నారు. మరి వాళ్ళందరూ ఫ్రీగా చేస్తారా? ఎంతో కొంత డబ్బు అనేది తీసుకుంటారు కదా. సో ఇప్పుడు చూడండి, 40 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ మనకు ఎంతకు వస్తుందంటే 100 రూపీస్కి వస్తుంది. మరి ఇక్కడ మనం 60 రూపీస్ అనేది లాస్ అవుతున్నామా లేదా? సో మరి ఇప్పుడు సపోజ్ అదే 1000 రూపీస్ ఖర్చు పెడితే 600 అనేది లాస్ అవుతున్నాం. అదే ఇప్పుడు ఒక 1 ఇయర్ కి ఒక 1 lakh అయితే ఖర్చు పెట్టుంటాం కదా ఇవే సామాన్కి. మరి అక్కడ మనం ఎంత లాస్ అవుతున్నాం? ఒక 60,000 రూపీస్ అనేది లాస్ అవుతున్నాం. మరి ఆ 60,000 రూపీస్ తోటి మనకి చిన్న చిన్న డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ చేసుకుంటామా లేదా? రైట్? సో ఆ డబ్బులు ఎలా వస్తాయి మనకి? డ్రీమ్స్ అంటున్నారు, మీకు ఇన్కమ్ ఎలా వస్తుంది? అందరికి తెలుసుకోవాలని ఉందా? రైట్? సో మరి అది ఎలా వస్తుందంటే, ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఉంది, కస్టమర్ ఉన్నారు, రైట్? మరి మధ్య వ్యక్తులు ఎవరు లేరు. సో డైరెక్ట్ గా మీకే సేవ్ అవుతుంది. సో దాన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్నట్టు. సో కంపెనీ ఉంటది, తర్వాత కస్టమర్ ఉంటాడు. సో ఇక్కడ మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ ఉండరు, ఏజెంట్ ఉండరు, యాడింగ్స్ ఉండవు. సో ఏవైతే మధ్యవర్తిలో డబ్బు వెళ్తుందో ఆ డబ్బు అనేది మనకు వస్తుంది అన్నట్టు. సో మరి ఈ ఇదేం కంపెనీ? సో దీని గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ప్యూర్ ఉంటాయి, వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్ ఉంటాయి. ఒకవేళ కొత్త షాప్, సపోజ్ కొత్త షాప్ చేంజ్ అవుతున్నారు, సో షాప్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది.
సో ఒకవేళ ప్రోడక్ట్ కొత్త ప్రోడక్ట్ అనుకుందాం, సో వాడిన తర్వాత కూడా ఇక్కడ మనం మనీ గ్యారంటీ బ్యాక్ అనేది కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆఫర్స్ ఉంటాయి అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, సో స్మార్ట్ కన్సూమర్ గా ఆలోచించండి. సో ఫర్ ఎగ్జాంపుల్, స్మార్ట్ కన్సూమర్ కావాలంటే మీ యొక్క హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి, మీ షాప్ అనేది మారాలి, మీ బ్రాండ్ అనేది మారాలి. అవునా కదా? సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీనే ఉంటది. సో ముందే చెప్పాను కదా, సో జీరో ఇన్వెస్ట్ అంటే జీరో జాయినింగ్ ఫీ అని. సో జస్ట్ మన ఒక ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ తోటి మనకు ఒక ఐడి అయిపోతుంది అన్నట్టు. సో ఐడి అవ్వంగానే మీకు అందులో రిటైల్ బెనిఫిట్ ఒక 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది, ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది కూడా ఉంటుంది. ఒకవేళ ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆలోచించండి, ఇవన్నీ ఇస్తుంది కదా, మరి ఇక్కడ తీసుకోవచ్చా? ఒకవేళ ఇంకొక షాప్ ఉంది, ఇప్పుడు మనం నార్మల్ గా బయటనే కొంటున్నాం కదా ఇప్పటి వరకు, మీకు ఎప్పుడైనా డిస్కౌంట్స్ రావడం జరిగిందా? ఎప్పుడైనా ఫ్రీ ప్రొడక్ట్స్ వచ్చినాయా? ఎప్పుడైనా క్యాష్ బ్యాక్ వచ్చిందా? సరే ప్రోడక్ట్ వాడిరు, ఎప్పుడైనా నచ్చకపోతే మీరు రిటర్న్ చేసే పాలసీ ఉందా బయట షాప్లలో? ఒకవేళ ఉంటే ఎస్ చేయండి, ఒకవేళ లేకపోతే నో అని టైప్ చేయండి. రైట్, నో కదా. మరి ఇక్కడ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, మీకు ఇన్కమ్ వస్తుంది, మరి ఇక్కడ షాపింగ్ చేయొచ్చా చేయరాదా? డెఫినెట్లీ చేయొచ్చు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సో ఒక నార్మల్ ఫ్యామిలీ ఒక 4 to 5 పర్సన్స్ కి ఒక 1 ఇయర్ కి ఒక డొమెస్టిక్ 1 lakh అవుతుంది అనుకుందాం. సో నార్మల్ స్టోర్ కి వెళ్తే ఎలాంటి బెనిఫిట్స్ లేవని మీరు చెప్పడం జరిగింది. సో ఇక్కడ జస్ట్ మీరు షాప్ చేంజ్ చేసినందుకే ఇక్కడ మీకు యాన్యువల్ సేవింగ్స్ ఒక 30,000 అవుతుంది అన్నట్టు. మరి 30,000 మీకు సేవింగ్ అవుతే ఇంకా ఇక్కడ మన ఏదో నార్మల్ గా ఇప్పుడు సపోజ్ కొంతమందికి నార్మల్ ఫోన్ ఉండదు, ఒక బ్రాండెడ్ ఫోన్ కొనుక్కోవచ్చు కదా 30,000 తోటి. ఒకవేళ కొంతమందికి పిల్లలకి అయితే ల్యాప్టాప్ కావాలి, ఒక 30,000 పెట్టి ఒక ఈఎంఐ తోటి ల్యాప్టాప్ కూడా తీసుకోవచ్చు. కొంతమందికి వెహికల్ ఉండదు, 30,000 డౌన్ పేమెంట్ తోటి కార్ బైక్ అనేది కూడా తీసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి, మీరు సేవింగ్స్ చేస్తున్నారు, జస్ట్ ఇక్కడ షాప్ చేంజ్ చేయడం వల్ల మీకు ఇవన్నీ సేవింగ్స్ వస్తుంది. మరి ఆ షాప్ పేరు ఏంది తెలుసుకోవాలని ఉందా లేదా ఎవరికైనా? సో ఇక్కడ షాప్ పేరు ఏంటిదంటే, సో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నట్టు. సో మరి ఇక్కడ చూడండి, మనం బయట అంతా ఏం చేస్తుంటాం, ఒక సోషల్ మీడియాలోనా లైక్, ఒకవేళ ఫేస్బుక్ లో ఒక వీడియో లైక్ ఒకవేళ నచ్చితే లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. వాట్సాప్ లో కూడా ఒక ఫోటో నచ్చితే ఏం చేస్తున్నాం, స్టేటస్ లో పెట్టుకుంటున్నాం, మీ ఫ్రెండ్స్ అందరికి పంపిస్తున్నాం. సో మరి ఇవన్నీ చేయడం వల్ల ప్రాఫిట్స్ అన్ని ఎవరికి వస్తున్నాయి? ఆ కంపెనీ ఓనర్కి వస్తుంది, ఎవరైతే పోస్ట్ పెట్టాడో వాళ్ళకు అనేది వస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, మొబైల్ షేరింగ్ యాప్ ఓలా అని ఉంది, ఓయో ఉంది, ఫోన్ పే ఉంది. సో నార్మల్ గా స్టార్టింగ్ లో మీకు గుర్తుందో లేదో, ఫోన్ పే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తున్నాయి, కానీ ఇప్పుడు ఏమొస్తున్నాయి, జస్ట్ నార్మల్ గా ఓచర్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, అక్కడ కూడా కండిషన్స్, ఒకవేళ 5,000 సామాన్ తీసుకుంటే నీకు 1,500 మైనస్ అవుతాయి. అంటే ఇక్కడ వన్ టైం ఆఫరే మళ్ళీ. సో వెస్టీజ్ లో లైఫ్ టైం రిఫరల్ బెనిఫిట్ అన్నట్టు, మీరు ఎంత మందితోనైనా షేర్ చేయొచ్చు, ఎంతైనా సంపాదించవచ్చు. బయట కూడా షేర్ చేస్తున్నారు, ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో మీరు బిజినెస్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. నేను చెప్తాను ఎలా ప్రమోట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను చాయ్, ఒక బండి దగ్గరికి వెళ్ళి చాయ్ తాగిన అనుకుందాం, నచ్చిందంటే ఏం చేస్తాను, నా ఇంకో 4 5 ఫ్రెండ్స్ కి తీసుకోవడం వెళ్తా. సో అట్లా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అక్కడ చాయ్ బండి అతనిది ఇన్కమ్ అనేది పెరుగుతుందా లేదా? ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు 10 రూపీస్, తర్వాత 60 రూపీస్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ చేసి ఇచ్చిన నేనే. సో ఇక్కడ జస్ట్ మీరు వాడుకున్న ఏదైతే బ్రాండ్, ఏదైతే ప్రొడక్ట్ ఉందో, మీ ఫ్రెండ్స్ తో కానీ మీ రిలేటివ్స్ తో కానీ సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది అన్నట్టు. సో ఎలానో ఒకసారి చూద్దాం. సో ఏం చేయాలి అసలు? ఫస్ట్ థింగ్, యూజ్ చేయాలి, నచ్చితే షేర్ చేయాలి. ఇక్కడ మళ్ళీ కండిషన్ ఉంది, నచ్చితేనే లైక్ చేయాలి, షేర్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, పర్సనల్ షాపింగ్ అయింది, మీరే ఒక 4,000 రూపీస్ తీసుకున్నారు. 4,000 తీసుకున్నప్పుడు మీకే ఇన్కమ్ ఎంత వస్తుంది, 400 రూపీస్ వచ్చింది అనుకుందాం. అదే విషయం ఒక 20 మెంబర్స్ చెప్పడం జరిగింది. ఆ 20 మెంబర్స్ లో ఒక 10 మెంబర్స్ తీసుకున్నారు అనుకుందాం, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది, 40,000 రావడం జరుగుతుంది. సో అప్పుడు మీ ఇన్కమ్ 4,000, అంటే కంపెనీలో మీకు ఒక 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే 10 పీపుల్, ఇంకో 10 పీపుల్కి అయితే 4 lakhs టర్న్ ఓవర్, అప్పుడు మీ ఇన్కమ్ 40,000. చూడండి లీడర్స్, 40,000 ఇన్కమ్, 40,000 ఇన్కమ్ కోసం బయట నానా కష్టాలు పడడం జరుగుతుంది. ఇప్పుడు నాకే 40,000 ఒకవేళ ఈ బిజినెస్ లో లేకపోతే, నేను డిగ్రీ చేయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి, ఆ, ఒక కోర్స్ కి 1 ఇయర్ అటెండ్ అవ్వాలి, మళ్ళా మళ్ళా ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళా కంపెనీలో ట్రైనింగ్ తీసుకోవాలి, అంటే ఎన్ని ఇయర్స్ కష్టం. డిగ్రీ డిగ్రీ అయిపోయేసరికి
15-16 ఇయర్స్ అయిపోతుంది అంటే చదవడంలో. నెక్స్ట్ ఇంకో 1 ఇయర్ ఏమో ట్రైనింగ్, ఇంకో 1 ఇయర్ ఏమో కోర్సు. అంటే 17 ఇయర్స్ కష్టపడితే మీకు అక్కడ 40,000 రూపీస్ రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మీరు వన్ ఒక్క 5-6 మంత్స్ ఇక్కడ కష్టపడితే, అంటే షేర్ చేయడం, ఇక్కడ కష్టం అనేది షేర్ చేయడం, వాడింది షేర్ చేస్తే మీకు 40,000 ఇన్కమ్ వస్తుంది. మరి 5-6 మంత్స్ లో 40,000 రావడం ఈజీనా? మీరు 17 ఇయర్స్ కష్టపడితే 40,000 వస్తాయి అనేది కష్టమా? మీరే ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీరు ఇప్పుడు ఈ 40,000 కూడా ఒకటేసారి వస్తాయా? రావు. 20,000 15,000 వస్తుంది. ఇప్పుడైతే అది కూడా లేదు. సో మళ్ళీ 20,000 నుంచి 40,000 రావడానికి మళ్ళీ ఒక 5 ఇయర్స్ పడుతుంది. సో అలా ఇప్పుడు ఆ 10 పీపుల్ కి నచ్చింది, ఇంకొక 100 మెంబర్ కనెక్ట్ అవుతారు. ఇక్కడ చూడండి, మీ బిజినెస్ టర్న్ ఓవర్ 40 lakhs అయింది. అప్పుడు మీకు వచ్చిన ఇన్కమ్ ఎంత అవుతుంది? 4 lakhs to 3.5 lakhs. ఇక్కడ చూడండి, మరి బయట ఎక్కడైనా అవకాశం ఉందా 3 నుంచి 4 lakhs పర్ మంత్ రావడానికి? ఎక్కడ లేదు. అవునా కదా? అసలు లక్షలు వస్తాయంటే కూడా ఎవరు నమ్ముతలేరు బయట. నమ్ముతారు ఎక్కడైనా? సో జస్ట్ ఇక్కడ మీరు వాడుకున్న ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో జస్ట్ మీ ఫ్రెండ్స్ తో కానీ షేర్ చేయడం వల్లనే ఇంత ఇన్కమ్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒక్కనే కష్టపడతలేదు. సో ఇక్కడ ఒక టీం ఉంటది. సో విన్నింగ్ టీమ్, టీమ్ ఆఫ్ ఛాంపియన్స్. ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ ఉంటది. సో వెస్టీజ్ అనేది మీకు డబ్బులు ఇస్తుంది. సో ఇక్కడ విన్నింగ్ టీం మీకు ఆ డబ్బులు ఎలా రావాలో అనేది చెప్పడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ జస్ట్ 1,000 పీపుల్ ఉన్నారు. జస్ట్ 2 hours పని చేయడం జరుగుతుంది. సో అప్పుడు మీ ఇన్కమ్, అప్పుడు మీరు ఎన్ని గంటలు పని చేయడం జరుగుతుంది? సో 2,000 hours. సో అప్పుడు అన్లిమిటెడ్ పీపుల్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్. సో ఇదే సిస్టమ్ అందరు ఫాలో చేస్తున్నారు. సో ఇక్కడ కూడా మనం ఫాలో చేయొచ్చు. రైట్, ఇక్కడ ఎవ్రీ మంత్ ఆఫర్స్ ఉంటాయి. సో మీరు బిల్లింగ్ చేసినప్పుడల్లా ఒక 750 రూపీస్ బిల్ చేస్తే ఒక 75 రూపీస్ ప్రొడక్ట్ రావడం ఫ్రీగా జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ బెనిఫిట్స్ మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఇంకొకటి సిఎన్సి బిజినెస్ అని ఉంటుంది. సో సిఎన్సి ఆఫర్ లో మీరు ఒకవేళ ఉంటే మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ 50 నుంచి 60% డిస్కౌంట్ రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటి ఖర్చుకే ఒక 4,000 రూపీస్ మీరు తీసుకున్నారు అనుకోండి. ఒక 4 మంత్స్ అంటే ఆగస్ట్ లో తీసుకున్నారు, సెప్టెంబర్ లో తీసుకున్నారు, అక్టోబర్, నవంబర్ లో తీసుకున్నారు, మీకు డిసెంబర్ కి వచ్చేసరికి 2,515 రూపీస్ ప్రొడక్ట్ ఫ్రీ వస్తాయి. సో మరి ఇలాంటి ఆఫర్ నేను ఆల్రెడీ నాకు వచ్చింది కూడా. సో మీకు కూడా రావాలని కోరుకుంటున్నాను. సో రైట్, సో ఇక్కడ చూడండి, ఇంకా 9 types ఆఫ్ ఇన్కమ్. ఇప్పటిదాకా బాగుంది. మరి ఇంకేంటిది 9 types ఆఫ్ ఇన్కమ్? ఎక్కడైనా ఉందా ఒక షాప్ చేంజ్ చేయడం వల్ల? ఎక్కడా లేదు కదా. సో ఇక్కడ ఆల్రెడీ మీకు 10-20% కన్జప్షన్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ 5-16% డిస్కౌంట్ అంటే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఇక్కడ మంచి మీ టీమ్ తో బిల్డ్ చేసిన కొద్దీ మీకు 3% ఇన్కమ్, డైరెక్టర్ బోనస్ ఏమో 15%, ఎల్ఓబి 18%. సో ఇక్కడ చూడండి, ట్రావెల్ ఫండ్ ముందు డిస్కస్ చేసుకున్నాం కదా, కొద్దిగా బ్యాక్ వెళ్ళండి. ఫారెన్ ట్రిప్స్ అనుకున్నాం, అవునా కదా? మరి ఫారెన్ ట్రిప్స్ వెళ్ళడానికి ఎక్కడైనా అవకాశం ఉందా? ఇప్పుడు బయట ఫారెన్ ట్రిప్స్ కి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? పని చేయడానికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ మీరు నిలబడితే ట్రావెల్ ఫండ్ ఫ్రీగా వెళ్ళొచ్చు కూడా. సో తర్వాత మళ్ళీ అందరికీ డ్రీమ్ ఉంది, లగ్జరీ కార్ కావాలి. సో లగ్జరీ కార్ కావాలంటే కూడా ఇక్కడ కార్ ఫండ్ అనేది ఉంది. హౌస్ ఫండ్, అందరికీ లగ్జరీ హౌస్ కావాలంటే కూడా హౌస్ ఫండ్ అనేది ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఎలైట్ క్లబ్ బోనస్ 2% ఉంది. సో జస్ట్ ఇక్కడ మీరు షాప్ చేంజ్ చేయడం వల్ల, సో ఇక్కడ సిస్టమ్ ని మీరు పట్టుకోవడం వల్లనే మీకు ఇవన్నీ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వెస్టీజ్ బాగుంది, ఇప్పుడు ఇదంతా బాగుంది. ఒకసారి దీని బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసుకోవాలి కదా, రైట్? సో వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్స్ గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సూద్ సార్. సార్ కోసం ఒక్కసారి అందరు మీరు ఉన్న దగ్గరనే గట్టిగా క్లాప్స్ ఇవ్వాలి. సో ఎందుకంటే వీళ్ళే మనకి గాడ్స్ అనొచ్చు. సో గాడ్ అంటే మనం రోజు పూజలు చేసుకుంటాం. సో దానికి ఫలితమే వెస్టీజ్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనుకోవచ్చు. సో ఎక్కడ కూడా ఎవరు ఆ, ఏమంటారు, డైరెక్ట్ గా వచ్చి చెప్పారన్నట్టు. సో ఇదొక ఆపర్చునిటీ. సో దీన్ని పట్టుకొని మీరు నిలబడితే మీ లైఫ్ 360 డిగ్రీస్ మారుతుంది. సో ఒకసారి చూద్దాం. సో ఆల్రెడీ ఇప్పుడు గౌతమ్ బాలి సార్ ఎన్నో రోల్స్ ప్లే చేయడం జరిగింది బయట కంపెనీలో. సిఇఓగా చేశారు సార్, ఎండిగా చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఎన్నో అడ్వైజర్స్ సార్ ఆల్రెడీ. సో అంటే అక్కడ చేశారు, బట్ అంటే అక్కడ అనిపించలేదు. అంటే రిచ్ అయిన వాళ్ళు రిచ్ అవుతున్నారు, కానీ ఇక్కడ పూర్ పీపుల్ కూడా రిచ్ అవ్వాలనేదే సార్ ఒక మిషన్, గోల్. సో ఇక్కడ చూడండి, మళ్ళీ కన్వర్ బీర్ సింగ్ సార్ కూడా స్టార్టింగ్ లోనే జాయిన్ అవ్వడం జరిగింది. సో
జస్ట్ సార్ ఏమో ఐటీ సెక్టర్ లో జస్ట్ కాలేజ్ కాగానే బ్యాక్గ్రౌండ్ ఐటీలో మంచిగా ఉందని సార్ ని రిక్రూట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కో ఫౌండర్స్ అన్నట్టు. సో దీపక్ సూద్ సార్ కూడా ఒక మోటివేషనల్ స్పీకర్. సార్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. సో ఎంతో మందికి ఉపాధి ఇవ్వడం జరిగింది. సో ఎంతో మంది లీడర్స్ అవ్వడం జరిగింది. సో వీళ్ళందరూ ఇండియన్సే. సో ఎందుకంటే మనం ఏదైనా కంపెనీలో జాయిన్ అవ్వాలంటే సో వాళ్ళ ఒక బ్యాక్గ్రౌండ్ అనేది కంపల్సరీగా తెలుసుకోవాలి. రైట్, ఇప్పుడు చూడండి ఎస్టాబ్లిష్ అయింది 2004లో. సో 2004లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 2025. మరి 21 years గా రన్ అవుతున్న కంపెనీ మరి జెన్యునే కదా. రైట్. సో 2 products తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 470+ న్యాచురల్ ప్రొడక్ట్స్, అన్ని హలాల్ సర్టిఫైడ్. ఒక 6 distributors ఉండే, అంటే మనలాగా నేను మీరు ఎట్లాగో 63 ఉన్నారో, సో స్టార్ట్ అయినప్పుడు జస్ట్ 6 distributors ఉండే అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 crores టర్న్ ఓవర్స్ అవ్వడం జరిగింది. సో ఇది పాత స్లైడ్. సో అప్పుడు టర్న్ ఓవర్ 5 crore టర్న్ ఓవర్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ 3,000 to 4,000 crores టర్న్ ఓవర్ జరుగుతుంది. సో ఏ కంపెనీ లేదు 135 గ్రోత్ ఇయర్ ఉంది. సో అలాగా మనకి ఇక్కడ 2 branches ఉండే. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 4,000+ బ్రాంచెస్, ప్లస్ ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క డిస్టిక్ లో, ప్రతి ఒక్క మండల్లో ఆ డిఎల్సిపి అంటే స్టోర్ అనేది ఉంది. సో ఇండియాలోనే కాకుండా మనకి బయట దేశాలలో కూడా ఈ కంపెనీ అనేది రన్ అవుతుంది. సో ఇండియన్ కంపెనీ. సో దుబాయ్లో ఉంది, నేపాల్లో ఉంది, బహ్రెయిన్ లో ఉంది, బంగ్లాదేశ్, థాయిలాండ్. సో జస్ట్ ఇక్కడ ఒక ఐడి తోటి మనం ఎక్కడైనా షాపింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జాబ్ ఉంది అనుకోండి. సో పర్టికులర్ ఏరియా మట్టుకే జాబ్ చేస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఐడి తోటి ఆల్ ఓవర్ ఇండియా చేసుకోవచ్చు, బయట దేశాలలో కూడా చేసుకోవచ్చు. రైట్. సో ఇదండి వెస్టీజ్ అండ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ చూడండి హలాల్ సర్టిఫైడ్ ఉంది, జర్మన్ సర్టిఫైడ్. ఇంకా గ్లోబల్లో 30th ప్లేస్ ఉంది. ఇండియాలో అయితే టాప్ ప్లేస్ లో ఉంది. గ్లోబల్లో చూస్తే 30th ప్లేస్ లో ఉంది. ఎఫ్ఎస్ఏఐ అన్ని సర్టిఫైడ్, అన్ని కంపెనీ, ఇది లీగల్ కంపెనీ. సో రైట్. సో ఇక్కడ అన్ని వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్, సో అన్ని గ్రేడ్ 1 ప్రొడక్ట్స్. సో బయట అయితే మనకి గ్రేడ్ 1 దొరుకుతుంది, గ్రేడ్ 2 దొరుకుతుంది, గ్రేడ్ 3 దొరుకుతుంది. కానీ వెస్టీజ్ లో మాత్రం అన్ని ప్రొడక్ట్స్ గ్రేడ్ 1 ప్రొడక్ట్స్. సో ఇక్కడ హెయిర్ కేర్ ఉంది, ఫేస్ కేర్ ఉంది, బాడీ కేర్, అగ్రి కేర్ అయితే వండర్ఫుల్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్. సో బయట ఇప్పుడు ఎంతో కెమికల్స్ తోటి, అంటే తెలియక తెలిసి కెమికల్స్ వాడడం జరుగుతుంది. సో అది వాడుతూనే మనకి రోగాలు అనేది రావడం జరుగుతుంది. సో దానికోసం ఇక్కడ మళ్ళీ సప్లిమెంట్స్ అనేది కూడా చాలా ఉన్నాయి. వెస్టీజ్ ప్రైమ్ అని, ప్రో హార్ట్ అని, గ్లైకోమిక్ హెల్త్, ఫిట్నెస్, ఉమెన్స్ హెల్త్. సో మళ్ళీ షార్ప్ వాటర్, బండికి ఇంజిన్ ఆయిల్స్ కూడా ఉన్నాయి. సో హై వేస్ట్ ప్రాబ్లమ్స్, సో కొంతమందికి ఎయిర్ ప్యూరిఫైర్. సో ఇంకా స్కిన్ అండ్ ఫార్ములాస్. సో ఇక్కడ స్కిన్ అండ్ ఫార్ములాస్ కూడా రావడం జరుగుతుంది. సో పిగ్మెంటేషన్ కి ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఉన్నాయి. సప్లిమెంట్స్ అంటారు. సో సప్లిమెంట్స్ ఎందుకు తీసుకోవాలి అనేది కూడా ఒక చిన్న షార్ట్ లో చెప్తాను. సో నార్మల్ గా అయితే భూమి మీద ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ అవసరం లేదు. ఎందుకు లేదు అంటే మనం ఆల్రెడీ మంచి ఫుడ్ తింటున్నాం. సప్లిమెంట్ చేసింది ఎందుకు అంటే బయట రాకెట్స్ లో, అంతరిక్షంలో మన సైంటిస్ట్ అనేది అంటే ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. సో వాళ్ళ కోసం సప్లిమెంట్స్, అంటే వాళ్ళు ఒక 1 week వెళ్తారు. మొన్న అయితే 9 months ఉండడం జరిగింది. పేరు గుర్తుకొస్తలేదు కానీ. సో మరి వాళ్ళందరూ ఎలా బతికిరు మరి అంటే వాళ్ళ కోసం సప్లిమెంట్స్, అంటే ఇది మైక్రో ఫుడ్. సో అక్కడ ఫుడ్ చేసుకునే పరిస్థితి లేదు కదా. సో అందుకోసమే సప్లిమెంట్స్ అనేది వాళ్ళ కోసం తయారవ్వడం జరిగింది. మనకి అసలు భూమి మీద సప్లిమెంట్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మన లైఫ్ స్టైల్. ఇప్పుడు చూడండి, జాబ్ లో 9 to 5 చేయాలి యాక్చువల్ గా అయితే, మార్నింగ్ అవర్స్ లో చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, 24/7 జాబ్ చేస్తున్నాం. మనకి సరిగా నిద్ర లేదు. లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకే ఇక్కడ సప్లిమెంట్స్ రావడం జరుగుతుంది. ఇంకా మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ఏమవుతుంది, కిడ్నీలో ఎఫెక్ట్. అంటే మెడిసిన్స్ వాడుతున్నాం, అప్పుడే క్యూర్ అవుతుంది, కానీ తర్వాత ఎన్నో ఎఫెక్ట్ అవుతుంది, మన కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. డాక్టరే అంటాడు మెడిసిన్స్ వాడితే మీకు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, ఇది అవుతుంది అనడం జరుగుతుంది. మెడిసిన్స్ ఎప్పుడు వాడతాం, మనం ఆరోగ్యంగా లేనప్పుడు వాడతాం. సో సప్లిమెంట్స్ ఎప్పుడు వాడతాం అంటే ఆరోగ్యంగా ఉన్నా లేకపోయినా సప్లిమెంట్స్ వాడొచ్చు. అన్ని సూపర్ ఉంటాయి. నేను చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది. సో వాళ్ళకు కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చింది. రైట్. సో ఇక్కడ ఇంకా ఆ, మీరు వెస్టీజ్ లో ఉండడం, వెస్టీజ్ మీ ఇంటికి రావడం అంటే లక్ అనుకోవాలి. సో అదే మీరు విన్నింగ్ టీమ్ లో ఉండడం మీ అదృష్టం అనుకోవాలి. సో ఎందుకంటే బయట చాలా ఆ, మంది వెస్టీజ్ లో ఉన్నారు కానీ విన్నింగ్ టీమ్ లో లేరు. సో విన్నింగ్ టీమ్ జస్ట్ ఇదొకటి
ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇక్కడ ఒక మొబైల్ యాప్ కూడా ఉంటది, ఆడియోస్ వీడియోస్ ఉంటాయి, సెమినార్ బుక్స్ ఉంటది. సో ఇదంతా మీకు జస్ట్ సక్సెస్ కావడానికి, సక్సెస్ పీపుల్ స్టోరీస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏదైనా మనం సక్సెస్ పీపుల్ స్టోరీస్ చూసే ఆ, మనం ఆ కంపెనీలో రావడం జరుగుతుంది. సో నేను కూడా ఈ మీటింగ్ కి వెళ్ళిన తర్వాతనే నేను డిసైడ్ అయినా, నేను చేస్తే వెస్టీజే చేస్తా లేకుంటే 300 ఆ, తీసుకోండి. బాగున్నాయి, ఎందుకు బాగున్నాయి. సో సో నేను తర్వాత డిసైడ్ అవ్వడం జరిగింది, లైక్ నేను చేస్తే వెస్టీజే చేస్తా లేకుంటే ఏం లేదన్నట్టు. సో నాకు ఇక్కడ సక్సెస్ అనేది కనిపిస్తుంది. సో ఎంతో మంది లీడర్స్, సో వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ లో, సో నా ఏజ్ వచ్చేసి 24 years. సో బయట 24 years జాబ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. సో అంటే ఇంత పొటెన్షియల్ ఉంది. సో ఇప్పుడు సపోజ్ నేను బిజినెస్ లో రాలేదు, సో నేను వెస్టీజ్ చేయలేదు అనుకుందాం. సో మరి బయట కూడా ఆపర్చునిటీ లేదు కదా. సో ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నారు, సో జాబ్ చేస్తున్న కొద్ది కూడా మీకు సెక్యూరిటీ అనేది ఉందా? ఒకసారి మీరు ఆలోచించండి. సపోజ్ ఇప్పుడే మీకు, అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సో సెక్యూరిటీ లేదు. సో ఇక్కడ మీకు ఒక్క ఐడి తోటి మీకు 9 రకాల ఇన్కమ్ ఉంది, 3 generations ఉంది. సో ఇది పట్టుకుంటే మీ లైఫ్ 3 generations కి చేంజ్ అవుతుంది. సో ఇది మీకోసం కాదండి, మీ వచ్చే ఫ్యూచర్ కోసం చేయండి. సో ఇప్పుడు ఒకవేళ మీరు కూడా సక్సెస్ అవ్వాలంటే దీన్ని పట్టుకోండి. సో ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చొని ఇంకా డిస్కస్ చేయండి ఎలా చేయాలి అనేది కూడా. సో ఇలా డిస్కస్ చేస్తూనే, ఇలా మీటింగ్స్ అటెండ్ అవుతూనే, సో మనకి ఇంకా జనవరిలో, సో 9th 10th 11th, సో ఇక్కడ నేను డ్రీమ్స్ గురించి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ నా డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో జనవరి 9th అక్కడ ఆల్మోస్ట్ నేను మార్చ్లో వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఒకవేళ మీకు బర్త్డే ఉంటే అక్కడ బర్త్డే అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. నార్మల్ గా మనం బర్త్డేస్ ఎవరితో సెలబ్రేట్ చేసుకుంటాం? మన ఇంటి పక్కల్లో, మన ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతోని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ అక్కడ మీ బర్త్డే అనేది, ఒకవేళ జనవరిలో మీ బర్త్డే ఉంటే తప్పకుండా రండి. అక్కడ మీ బర్త్డే అనేది అద్భుతంగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో అలా, సో జస్ట్ ఇందులో ఇప్పుడు సక్సెస్ అయిన పీపుల్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఇక్కడ విన్నింగ్ టీమ్ టూల్స్ ఉంటాయి, రోడ్ మ్యాప్ టు సక్సెస్ అని, సిఇఓ బుక్ అని. సో చాలా అద్భుతంగా ఉంటాయి బుక్. సో ఇక్కడ విఎంసీఎం మెంబర్ అన్నట్టు. సో ఇప్పుడు చూడండి, బిజినెస్ అంటే నార్మల్ గా ఒక్కరే చేస్తారు ఫ్యామిలీలో, కానీ ఇక్కడ మాత్రం ఫ్యామిలీ బిజినెస్ అన్నట్టు. ఇది ఎవరైనా ఫ్యామిలీతో చేయొచ్చు, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎస్పి భార్గవ్ సార్ ప్లస్ వాళ్ళ ఆ, కొడుకు, వాళ్ళ కూతురు, ఆ, మళ్ళీ వాళ్ళ మేడం, అంటే ఇక్కడ ఫ్యామిలీ బిజినెస్ అన్నట్టు. సో ఒకసారి ఎస్పి భార్గవ్ సార్ గురించి మాట్లాడదాం. సార్ ఒక మోటివేషనల్ స్పీకర్, ఇంద్రియ ప్రియదర్శిని అవార్డు గ్రహీత, ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు గ్రహీత కూడా 2021లో రావడం జరిగింది. సో ఇంత పెద్ద వ్యక్తి కూడా మళ్ళీ వెస్టీజ్ చేయడం అంటే ఒకసారి ఆలోచించండి. సో ఆల్రెడీ ఒక సెషన్ తీసుకుంటేనే మినిమం ఒక 10 to 20 lakhs తీసుకుంటారంట. కానీ ఇక్కడ మనకి సార్ వచ్చి మనకి సెషన్ తీసుకుంటారు, రైట్? సార్ సో లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు, సో వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా, రైట్? మళ్ళీ ఇక్కడ చూడండి, సలీం సార్ అని షహీనా బేగం మేడం. సార్ వచ్చి నార్మల్ గా ఒక క్యాబ్ డ్రైవర్ అండి. సో ఒకవేళ మీరు ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ లో క్యాబ్ డ్రైవర్ ఉంటే, ఒకవేళ ఈ ఈ ఈ వీడియో, ఈ ఫోటో అనేది మీకోసమే. సో ఇక్కడ చూడండి, ఒక క్యాబ్ డ్రైవర్ టు ఒక బెంజ్ కార్ అచీవర్ అన్నట్టు. సో ఇక్కడ అప్డేట్ లేదు. సో ఆల్రెడీ సార్ బెంజ్ కార్ తీసుకోవడం కూడా జరిగింది. సార్ ఒక 42 lakhs అప్పుతోటి ఈ వెస్టీజ్ లో రావడం జరిగింది. సార్ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 13 lakhs per month అనేది వచ్చింది. అంటే జాయిన్ అయ్యి ఒక 5 to 6 years అయింది, రైట్? సో ఇక్కడ మళ్ళీ సార్ ఇంకా శ్రీనివాస్ తంగల్పల్లి, ఈ సార్ కూడా ఒక క్యాబ్ డ్రైవరే, మేడం వచ్చేసి హోమ్ మేకర్, సార్ కూడా ఒక బెంచ్ కార్ అచీవరే. సో ఇక్కడ ఇంకా మళ్ళీ మన గ్రేట్ మెంటర్ లీడర్ అనుకోవచ్చు. సో టాప్ 5 ఎర్నర్ అన్నట్టు ఇన్ తెలంగాణ. సో పురుషోత్తమ దాసారి అండ్ పూర్ణిమ దాసరి మేడం. సో సార్ వచ్చేసి ఒక కానిస్టేబుల్. సో ఇక్కడ కానిస్టేబుల్ కి ఏం పని ఇక్కడ అనుకుంటున్నారు కదా. సో సార్ కూడా అంటే అక్కడ అర్థమైంది లైఫ్ అక్కడ లేదు అని. సో జస్ట్ సార్ బిల్డ్ చేసి ఒక 5 years అయింది. సార్ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు 20 lakhs per month ఉంది. ఒక బెంచ్ కార్ అచీవర్, 2.5 crore ఇల్లు ఉంది, ఇంకా చాలా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి సార్ దగ్గర, రైట్? సో నెక్స్ట్ మళ్ళీ మన తెలంగాణకి వెస్టీజ్ తెచ్చింది ఇందర్బీర్ సింగ్ సార్ అండ్ సతీందర్ కౌర్. సార్ కూడా ఒక ఆటోమొబైల్ బిజినెస్ ఉంది, అయినా కూడా ఆ బిజినెస్ వదిలేసి మళ్ళీ వెస్టీజ్ లో రావడం జరిగింది, రైట్? మళ్ళీ ఇక్కడ చూడండి,
ఇక్కడ మళ్ళీ సీనియర్ లెక్చరర్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. సో నేను కనెక్ట్ అయింది ఈ మేడంకే. సో నా అంటే నేను కూడా డ్రీమ్ పెట్టుకున్న ఏంటంటే నేను కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయాలని. కానీ ఈ మేడం ని చూసిన తర్వాత నేను మళ్ళీ సాఫ్ట్వేర్ జోలికి పోను అనుకున్నాను. సో మేడమే నాకు ఇన్స్పిరేషన్ అక్కడ. సో ఆ మీటింగ్ లో రైట్ మళ్ళీ ఒక ఇంజనీర్ నుంచి హోమ్ మేకర్ ప్రసాద్ రావు సార్ అని, పూజా దేశపాండే, నెక్స్ట్ మళ్ళీ సత్యనారాయణ సార్ అండ్ షీలా కుల్కర్ణి మేడం. సార్ వచ్చేసి సార్ వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయంట. మళ్ళీ అయినా కూడా అక్కడ అది ప్యాసివ్ ఇన్కమ్ లేదు అని మళ్ళీ సార్ ఇందులో రావడం జరిగింది. సో ఇదంతా ఒక సిస్టమ్ ని ఫాలో అవుతేనే వస్తాయి అన్నట్టు. రైట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, పురుషోత్తం దాస్ సార్ అప్లైన్, అశోక్ సార్ ఒక ఫోటోగ్రాఫర్. సో సార్ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు 10 lakhs per month. సో మీరు అనుకోవచ్చు వీళ్ళందరూ ముందే జాయిన్ అయ్యారు, మళ్ళీ వీళ్ళకే ఇన్కమ్ వస్తుంది, నేను ఇప్పుడు జాయిన్ అయినా నాకు తక్కువ ఇన్కమ్ వస్తుంది అనేది ఏమి ఉండదు. సార్ అప్లైన్, సార్ డౌన్ లైన్ ఏమో పురుషోత్తం దాస్ సార్. సార్ ఇన్కమ్ వచ్చేసి సో 20 lakhs per month ఉంది, సార్ ఇన్కమ్ 10 lakhs. సో ఇక్కడ ఎవరి బిజినెస్ వాళ్ళదే. సో మీరు ఎంత కష్టపడితే అంత మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. రైట్ ఇక్కడ మళ్ళీ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ పవన్ రాజ్ సార్ అండ్ హర్ని మేడం. రైట్ మళ్ళీ ఇక్కడ నా మెంటర్, నా ఇన్స్పిరేషన్ శ్రీనివాస్ అండ్ శివాని వడ్డెమన్ సార్. సో సార్ కూడా ఇక ఎంబీఏ స్టూడెంటే. నేను ఇంకా మస్తు కనెక్ట్ అయిందంటే ఈ సార్. సో సార్ కూడా ఒక 35 lakhs అప్పుతో రావడం జరిగింది. వాళ్ళ పాపకి పాల డబ్బల్ పాల డబ్బాకి కూడా మనీ లేవు లేకుండా అప్పుడు ఆ బిజినెస్ రావడం జరిగింది. సార్ జస్ట్ ఒక 4 to 5 months, 4 to 5 years లోనే బెంజ్ కార్ అచీవర్. ఆల్రెడీ ఇక్కడ స్కోడా ర్యాపిడో ఉంది. సో రీసెంట్ గానే బెంచ్ కార్ కూడా తీసుకోవడం జరిగింది. సార్ ఇన్కమ్ వచ్చేసి 10 lakhs per month ఉంది. సో సార్కి ఇన్కమ్ రావడం కాకుండా మనకి ఇన్కమ్ రావాలనేది వాళ్ళు ఇక్కడ కష్టపడతారు. వాళ్ళకి మనకు సజెషన్స్ ఉంటాయి, గైడెన్స్ ఉంటుంది. రైట్ మళ్ళీ ఇక్కడ ఆంజనేయులు అండ్ నాగలక్ష్మి మేడం, ప్రైవేట్ ఎంప్లాయీ టు బిజినెస్ ఎంటర్ప్రెనర్ అన్నట్టు. సో మళ్ళీ ఇక్కడ సింహచారి సార్, శ్రీనివాస్ సార్ అండ్ శ్రవంతి మేడం. సో సార్కి ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఎలా అంటే గోల్డ్ స్మిత్ సార్ యాక్చువల్గా అయితే. అయినా కూడా ఆ, కరోనా టైంలో గోల్డ్ అండ్ అన్ని బంద్ ఉన్నాయి కదా షాపులు. సో ఇక్కడ ఒక వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకొని ఇప్పుడు డియూసిడి మెంబర్ గా రావడం జరిగింది. రైట్ సో ఇక్కడ మళ్ళీ సార్ రాజు సార్ అని తేజస్వి, ఈ సార్ కూడా ఒక పోలీస్ కానిస్టేబులే. పురుషోత్తం దాస్ సార్ ఇన్స్పిరేషన్ తోటి సార్ వెస్టీజ్ లోకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్, ఒక క్యాబ్ డ్రైవరు, ఇంజనీరు. సో ఇక్కడ చూడండి ఒక నార్మల్ వ్యక్తి టు బిజినెస్ ఎంటర్ప్రెనర్ ఓనర్ అన్నట్టు. సో సైదుల్ సార్ అండ్ సంధ్యా పోషబాయిన మేడం. సో జస్ట్ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కూడా ఇక్కడ వెస్టీజ్ ని పట్టుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 5 lakhs per month అని చేస్తున్నారు. సో రీసెంట్ గా ఉమెన్స్ ఎంపవర్మెంట్ డే నాడు సో స్మితారాణి మేడం తోటి ఒక లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకోవడం కూడా జరిగింది. సో ఇక్కడ చూడండి ఇంత పెద్ద ఆపర్చునిటీలో ఉన్నాం మనం. రైట్ మళ్ళీ సాయి రెడ్డి సార్ అండ్ అశ్విన్ మేడం. సార్ అయితే ఇంకా సార్ జస్ట్ పూలు అమ్ముకునే వ్యక్తి, ఇప్పుడు అతని మీద పూలు చెల్లుకునే స్టేజ్ లోకి రావడం జరుగుతుంది. రైట్ ఇంకా గీతా జానారెడ్డి మేడం కూడా జస్ట్ ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రనర్ గా ఉన్నారు. సో నెక్స్ట్ ఇక్కడ సంగీత మేడం అండ్ అజయ్ సార్. సో సంగీత మేడం ప్రొఫెషన్ వచ్చేసి ఒక ప్రైవేట్ టీచర్. సో అక్కడ డిసిడి గా ఉన్నారు ఇప్పుడు. 22 years ప్రైవేట్ ఎంప్లాయీ అంటే టీచర్ గా చేసి ఇప్పుడు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో బిల్డ్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 to 4 lakhs earn చేస్తున్నారు మేడం. సో నెక్స్ట్ మళ్ళీ మన గ్రేట్ మెంటర్, మన ఫ్రీడమ్ గ్రూప్ సృష్టికర్త మధు సార్ అండ్ సమత మేడం. సో ఆల్రెడీ మీకు అందరికి తెలుసు సమత మేడం అంటే సార్ వాళ్ళు ఎందుకు వచ్చారో. సో జస్ట్ మేడం వల్ల హెల్త్ ఇష్యూ తోటి సప్లిమెంట్స్ వాడి ఈ వెస్టీజ్ లోకి రావడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి జస్ట్ ఒక ఆల్మోస్ట్ ఆల్ 2 years అయింది అనుకుంటా. జస్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు పర్ మంత్ 3 lakhs earn చేయడం జరుగుతుంది. సో మధు సార్ ఆల్రెడీ ఒక గవర్నమెంట్ టీచర్ అంటే అక్కడ చూడండి. సో గవర్నమెంట్ టీచర్ వ్యక్తి కూడా ఇక్కడ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో రావడం జరిగింది. ఎటైతే ఇక్కడ చూడండి చెక్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో నెక్స్ట్ భరత్ సార్ అండ్ నామన్ మేడం. సో సార్ ఆల్రెడీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో సార్ కూడా చాలా నెట్వర్క్ చేయడం జరిగింది. సో కానీ ఇక్కడ వెస్టీజ్ అని నమ్మి అంటే చూడడం జరిగింది. సో ఇందులో కూడా సార్ ప్యాషనెట్ గా బిల్డ్ చేసి ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 2 lakhs per month ఉంది. సో సార్కి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, లారీ ట్రాన్స్పోర్ట్ కూడా ఉంది సార్కి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ క్రౌన్ డైరెక్టర్స్, యూసిడి డైరెక్టర్స్.
సో రైట్. సో ఇక్కడ సార్ మధుకర్ సార్, డాక్టర్ మధుకర్ సార్ అండ్ మౌనికా మేడం. సార్ వచ్చేసి ప్రొఫెషన్ వైస్ ప్రిన్సిపల్ ఆఫ్ కాలేజ్, అంటే ఒక కాలేజ్ కి వైస్ ప్రిన్సిపల్. అలాంటి వ్యక్తి ఇందులోకి వచ్చి 1.5 lakhs పర్ అన్ చేస్తున్నారు. రైట్. ఇక్కడ మళ్ళీ మన గ్రేట్ మెంటర్స్ విక్టోరియస్ టీమ్ సృష్టికర్త శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. సో వాళ్ళు క్రౌన్ పొజిషన్ లో ఉన్నారు. రీసెంట్ గానే కార్ అనేది కూడా కార్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన లీడర్స్ కార్ తీసుకుంటున్నారంటే సో మనకు ఒక హోప్ వస్తుంది, మనకు ఒక డ్రీమ్ అనేది వస్తుంది. సో నాకు కూడా కార్ అంటే అది నా కార్ అన్నట్టు ఫీల్ అవ్వడం జరిగింది. సార్ హైయెస్ట్ ఇన్కమ్ కూడా 85,000 పర్ మంత్. అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది, చెక్ అనేది తగ్గే అవకాశమే లేదు. సార్ వచ్చేసి ఆల్రెడీ ఒక ఫార్మా కంపెనీలో సీనియర్ సైంటిస్ట్. అక్కడ ఇన్కమ్ సరిపోలేదు అన్నట్టు మళ్ళీ ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ ఉందని సార్ బిజినెస్ ని ప్యాషనెట్ గా బిల్డ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ రాజశ్రీ మేడం. సో మేడం వచ్చేసి ఆల్రెడీ ఒక బ్యూటీషియన్ ప్లస్ మేకప్ ఆర్టిస్ట్. సో మేడం యాక్చువల్ గా ఇందులోకి వచ్చిందంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జరగాలనేది మేడం ఒక కోరిక. సో మేడం వచ్చేసి కూడా క్రౌన్ డైరెక్టర్ ఉన్నారు. 84,000 వస్తుంది ఇన్కమ్. నెక్స్ట్ మళ్ళీ ఆ గ- రేణుకా మేడం అండ్ గట్టయ్య సార్. మేడం వచ్చేసి హౌస్ వైఫే. సార్ వచ్చేసి ఒక యాక్సిస్ బ్యాంక్ లో ఒక మేనేజర్ ఉన్నారు. సో వాళ్ళ ఇన్కమ్ కూడా ఒక 37,000 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మన గ్రేట్ మెంటర్ బలరామ్ సార్ అండ్ భవాని మేడం. సార్ అయితే చాలా సపోర్టివ్ నాకు. సో ఏదున్నా కూడా నాకు సజెషన్ ఇస్తూనే ఉంటారు. సో సార్ వచ్చేసి కూడా ఒక సీనియర్ సైంటిస్టే. సో మేడం వచ్చేసి హౌస్ వైఫ్. సో వాళ్ళ ఇన్కమ్ కూడా చూడండి 31,000. సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ రాజు సార్ అండ్ రవీనా మేడం. సార్ వచ్చేసి కూడా ఒక ఫార్మా కంపెనీలో చేస్తూ మళ్ళీ వెస్టీజ్ అనేది సార్ ఒక ఫ్రీ లో. సో సార్ కూడా తొందరగా జాబ్ ఫ్రీడమ్ కోసమే లెంకుతున్నారు. అంటే అంత అంటే కష్టపడుతున్నారు దానికోసమే. సో మీ కష్టం తొందరగా రావాలని కోరుకుంటున్నాను సార్. సో సార్ ఇన్కమ్ వచ్చేసి కూడా ఇక్కడ చూడండి, జస్ట్ 2 hours పార్ట్ టైం గా బిల్డ్ చేసి 26,000 అది రావడం జరిగింది. సో నెక్స్ట్ చందన మేడం అండ్ సంపత్ సార్, వీళ్ళ ఇన్కమ్ కూడా 24,000. ఇక్కడ చూడండి మళ్ళీ శేఖర్ సార్ వాళ్ళ ఇన్కమ్ ఒక 19,000. సార్ కూడా ఒక డ్రైవరే, ఒక క్యాబ్ డ్రైవర్. సార్ ఇన్కమ్ కూడా ఇక్కడ చూడండి 19,000 పర్ మంత్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చంద్రశేఖర్ సార్ అండ్ సునీత మేడం 19,000 364 చెక్ అనేది. సో మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర్లు సార్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఆ, లక్ష్మణ్ సార్, మౌనిక మేడం. సార్ వచ్చే సిల్వర్ లెవెల్ ఉన్నారు. సో వాళ్ళ ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 18 to 20,000 రావడం జరుగుతుంది. నెక్స్ట్ రమేష్ సార్ అండ్ బాల మేడం. సార్ ఒక రైతు ఉండి కూడా నార్మల్ గా సార్ వాడుతూ ప్రొడక్ట్స్ షేర్ చేయడం వల్లనే సార్ ఒక ఇన్కమ్ 17,000. సార్ కి అవసరం లేదు బిజినెస్ అయినా కూడా ప్యాషనెట్ గా బిల్డ్ చేసి సిల్వర్ లెవెల్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ప్యాషనెట్ గా బిల్డ్ చేస్తున్నారు సార్. సో ఇదంతా ఓకే. సో ఇక్కడ చూడండి. సో నా స్టోరీ ఇక్కడ, నా ఫోటో నా ఫోటో ప్లస్ నా స్టోరీ. సో సో ఈ డ్రీమ్ మీ అందరికి ఉండాలి. సో ఇక్కడ ఫుల్ఫిల్ అవుతుంది తొందరలోనే. జస్ట్ ఇక్కడ మీ అప్లయన్స్ తో పట్టుకొని కూర్చోండి. సో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి ఇందులో. జస్ట్ ఇక్కడ చూడండి. సో నిరుద్యోగులు అంటే స్టూడెంట్స్ లైక్ ఉంటది, వాళ్ళకి చాలా టైం ఉంటది కానీ వాళ్ళకి ఆదాయం ఉండదు, వాళ్ళకి సెక్యూరిటీ లేదు. మరి అంటే ఒక సపోజ్ నేను జాబ్ చేస్తున్నాను అనుకుందాం. సో నేను జాబ్ చేస్తే నాకు టైం అనేది ఉండదు, నాకు ఆదాయం అనేది కూడా ఉండదు, అంటే సెక్యూరిటీ అనేది కూడా లేదు. ఒకవేళ బిజినెస్ చేస్తున్నా అనుకుందాం. సో బిజినెస్ చేస్తే మరి టైం ఉందా? టైం లేదు. ఆదాయం చాలా ఉంటది, మరి సెక్యూరిటీ ఉందా? కొన్ని ఒకవేళ లక్ తోటి మీకు సెక్యూరిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అదే వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో ఉంటే మీకు సమయం ఉంటది, ఆదాయం ఉంటది, అంటే ఆర్థిక భద్రత, అంటే మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా వస్తుంది. ఒకవేళ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి తొందరలో అనుకుంటే మీరు వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో ఉంటేనే మీకు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కూడా జరుగుతుంది. రైట్. సో ఓకే, ఇప్పుడు చూడండి. మరి నేను చెప్పిన బిజినెస్ కాకుండా మీకు వేరే ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నాయా? సరే, ఇప్పుడు సపోజ్ మీరు బిజినెస్ స్టార్ట్ చేసిర్రు, ఒకవేళ సక్సెస్ కాకపోతే ఇక్కడ చూడండి, మీరైతే లాస్ అయ్యేదైతే ఏం లేదు, ఎందుకంటే మీరు ఒక్క రూపాయి పెడతలేరు ఇక్కడ. అవునా కాదా? సో మరి రూపాయి పెట్టిన దగ్గర మీరు ఎక్కడైనా ఫెయిల్యూర్ అవుతారా? లేదు కదా. సో ఇక్కడ విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టు. రైట్. సరే, ఇప్పుడు ఒకవేళ సక్సెస్ అయ్యారు అనుకుందాం. సో మీ గురించి కూడా ఎవరో ఒకరు చెప్పుకుంటారు కదా. సరే, మీరే సక్సెస్ అయ్యారు, మీ గురించి నేను చెప్తే ఎంత బాగుంటది? ఒక్కసారి మీరు ఆలోచించండి. సో రైట్. సో నా డ్రీమ్ కూడా ఇక్కడ ఉంది. సో నేను కూడా నెక్స్ట్ ఇయర్ March 8, 2016 కి ఒక 70,000 పర్ మంత్ ప్లస్ 1.5 lakhs వర్త్ ఐఫోన్ అండ్ 1.5 lakhs వర్త్ స్కూటీ తీసుకోవడం
అంటే అంటే నా డ్రీమ్ పెట్టుకున్నాను. సో అక్కడ నో ఈఎంఐస్, జస్ట్ క్యాష్ ఇచ్చి లేకుంటే ఫోన్ పే చేసి అవి తీసుకోవాలని నా డ్రీమ్. సో ఆ డ్రీమ్ కోసం నేను కష్టపడుతున్నా. సో మీ డ్రీమ్ ఏముందో మీ డ్రీమ్ చార్ట్ లో రాసి కూడా కథ పెట్టండి. సో ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. రైట్. రైట్, ఇక్కడ చూడండి. సో థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైం నా కోసం ఇంత కేటాయించినందుకు. రైట్. సో ఇది చిన్న బిజినెస్ అనుకోకండి, ఇది చాలా పెద్ద బిజినెస్. సో మీరు ఒక 3,500 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో బయట నార్మల్ గా ఒక 100 crores లేదా 200 crores ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. నార్మల్ గా అయితే 10 crores కంపెనీలో కూడా ఉన్నాయి. సో అందులో వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను. సో నేను ఒక 4,000 కోట్లు 3,005 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీలో నేను వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ సెషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇంకేమైనా ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో సో వాళ్ళతో కూర్చొని శ్రద్ధగా డిస్కస్ చేయండి. సో మీ లైఫ్ అనేది కొద్ది ఇయర్స్ లో, సో ఈరోజు డేట్ వచ్చేసి 26th August 2025. నెక్స్ట్ 5 years లో మీ రూపురేఖలు మారిపోతాయి మీరు ఇక్కడ నిలబడితే. సో గణపతి చతుర్థి ఉంది రేపు, మంచిగా మొక్కుకోండి. బిజినెస్ అనేది ఈ రోజు కాకపోయినా రేపు డిసైడ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చే గణపతి చతుర్థికి మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకటే సైన్. సో ఎక్స్ట్రాడినరీ సెషన్ సార్. మీరు ఇప్పటి వరకు ఒక 3 ప్లాన్ చెప్పొచ్చు. సో దానికి మించి నేను ఇంతవరకు నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది సార్. ఈ 1 year లో నేను విన్న ఎక్సలెంట్ సీప్ ప్లాన్ ఇది. సో సూపర్ ఉంది సార్. చాలా మందికి కనెక్ట్ అయ్యి ఉంటుంది ఇప్పటికీ, ఎందుకంటే మీరు చెప్పిన విధానంలో సో ఆ అర్థం అనేది బయట పడుతుంది ఆల్రెడీ. సో ప్రతి ఒక్కరు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ ద్వారా చాలా మంది లైఫ్ చేంజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టు రేపు గణపతి పండుగ. సో ఈ గణపతి పండుగ రోజు వాళ్ళు ఒక గొప్ప డిసిషన్ తీసుకొని వాళ్ళ లైఫ్ లో గొప్ప అద్భుతాలు జరగాలని దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ శివాజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం కాల్స్ తీసుకుందాం. ముందుగా కొత్త వాళ్ళని తీసుకునే ముందు మన మెంటర్ శ్రీనివాస్ సార్ తీసుకుంటాను ఫస్ట్, తర్వాత కొత్త వాళ్ళని తీసుకుంటాను. శ్రీనివాస్ సార్. Yeah, good morning, leaders. Good morning, all of you. Excellent session, Shivarth. Good morning. My name is Srinivas Gaud. మా మిస్సెస్ స్వాతితో కలిసి ఈ బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. అసలు మామూలుగా లేదు సెషన్. అంటే ఒకప్పుడు ఫస్ట్ శివార్తి చెప్పాడు, అది కూడా మన యూట్యూబ్లో ఉంది చూడండి, మన ఛానల్లో ఉంటుంది. westiswatigaud@gmail.com అని ఉంటుంది. ఆ ప్లాన్ చూడండి. ఈ రోజు శివార్త్ మళ్ళీ ఈ రోజు కూడా నేను లైవ్ రికార్డ్ చేశాను. మళ్ళీ మీరందరు కూడా నేను గ్రూప్లో కూడా పెట్టాను, మన గ్రూపులలో. మళ్ళీ ఒకసారి మీరు వినొచ్చు. ఒకవేళ ఇంకొకటి ఎవరైనా మన ఈ ప్లాన్ గురించి బాగా మాకు డీప్గా కావాలి అని అనుకుంటే, మీకు చదువు రాదనుకోండి, సరిగా ఎక్స్ప్లెయిన్ చేయడం రాదనుకోండి, ఈ యూట్యూబ్ వీడియోని తీసుకుపోయి అక్కడ వాళ్ళకి వినిపియండి, ఒక 1/2 hour టైం ఇవ్వమని. ఇక మొత్తం ఇందులో అన్నీ ఉంటాయి. తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీ ఆ ప్లాన్కి కాల్ చేయించండి, అయిపోతుంది. చాలా సింపుల్, చాలా బాగా చెప్పావు శివార్త. అంటే దట్ ఈస్ ద వెస్టీజ్ పవర్. అంటే నీకు నేర్చుకోవాలనే తపన ఉంది, దాని కొరకు నువ్వు ఎంత దూరమైనా ప్రయాణిస్తున్నావు. వెస్టీజ్లో అసలు చాలా అంటే బాగా ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా ఉంది. అంటే తొందరపాటు లేకుండా ఏది ఎంత చెప్పాలి, అదేమంటారు కదా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా, ఎక్కడ ఏది చెప్పాలా అక్కడ అది చెప్పాలట్టుగా చాలా చక్కగా చెప్పావమ్మా. వెరీ గుడ్. నాకు నీలో ఒక డీసీడీ కనబడుతుండు. నువ్వు ఇట్లే ముందుకెళ్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతావు. ఎందుకంటే స్టార్టింగ్ శివార్తకు, ఒకప్పుడు ఎఫ్ఆర్యుకి వచ్చిన శివార్తకు ఇప్పుడు శివార్తకు చాలా వేరియేషన్ అనేది కనబడుతుంది. కాబట్టి అందుకనే మన వడ్డమాన్ శ్రీనివాస్ సార్ అయినా, మన గ్రేట్ అప్లయన్స్ అయినా కూడా అందరు ఏమని చెప్తారంటే, వెస్టీజ్లో ఉండండి మీరు.
ఫస్ట్ ఒక 2-3 సంవత్సరాలు ఉండండి. వెస్టీజ్ అనేది అన్నీ నేర్పుతుంది. రియల్గా చెప్తున్నా, మనకు డబ్బులు సంపాదించడం తర్వాత కానీ వెస్టీజ్లో ఉంటే తల్లిని ఎట్లా ప్రేమించాలి, తండ్రిని ఎట్లా ప్రేమించాలి, భార్యతోటి ఎట్లా ఉండాలి, భర్తతోటి ఎట్లా ఉండాలి, పిల్లలతోటి ఎట్లా ఉండాలి, మన తోబుట్టులతోటి ఎట్లా ఉండాలి, మన మిత్రులతోటి ఎట్లా ఉండాలి అనేది చాలా తెలుస్తుందండి. అసలు అంటే మీరందరూ బిజినెస్ అని అనుకుంటున్నారు, కానీ ఇది బిజినెస్ కాదు. ఒక విలువలు నేర్పేటువంటి సంస్కృతి అనేది ఎస్పెషల్లీగా వెస్టీజ్లో మన విన్నింగ్ టీంలో ఉంది. కాబట్టి శివర్త్, బెస్ట్ ఆఫ్ లక్ నాన్న, బెస్ట్ ఆఫ్ లక్. బ్యాక్ టు హోస్ట్ సార్.